शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखा वन्दे वाल्मीकिकोकिलम्। वागर्धाविव संतृप्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। రామభక్త సమాజానికి ప్రాంజలిబద్ధ ప్రణామాలతో సుందరకాండ రామాయణ అంతర్గతంగా మనము దీని యొక్క సౌందర్యాన్ని ప్రతి శ్లోకంలో ప్రతి సర్గలో ప్రతి ఒక్క పదంలో కూడా దాన్ని చూస్తూ వెళుతున్నాం. హనుమంతుల వారు లంకకు చేరి లంకకు చేటు చేసి లంకా దహనం గావించి రావణుడికి హెచ్చరిక చేసి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వెనక్కి వచ్చి అంగదాది ప్రముఖులతో కూర్చొని జరిగిన విషయమంతా జాంబవంతునకు హనుమత్ సుందరకాండగా మనం చెప్పుకున్నాం గత వారం అంతా కూడా. ఆ తర్వాత హనుమకు ఒక్కసారి సీతమ్మవారు ఉన్నటువంటి పరిస్థితి గుర్తొచ్చి ఎక్కడ లేని కోపం వచ్చింది. వచ్చి మనమే వెళదాము, వెళ్ళి లంకకు వెళ్ళి యుద్ధం చేసి రావణుని సంహరించి సీతను తీసుకుని వద్దాము, ఆ తల్లి పడుతున్నటువంటి కష్టాలు నేను చూడలేకుండా ఉన్నాను అని భక్తుడైనటువంటి హనుమంతుడు సీతమ్మవారి కష్టాలను సవివరంగా వానరులందరికీ చెప్పేటప్పటికీ యువరాజు అయినటువంటి అంగదుడికి ఎక్కడ లేని కోపం వచ్చిందట. కోపం వచ్చి మనబోటి వీరులం రాముడి దగ్గరికి వెళ్ళి, రామా సీతను చూశాం, లంకలో చెరబట్టబడి ఉన్నది, రాక్షసి పరివేష్టితురాలై ఉన్నది, రావణుడనేటువంటి దుర్మార్గుడి చెరలో ఉన్నది, ఏకవేణి ధరాశయ్య ఉపవాస కృషాం దీనాం, ఈ స్థితిలో ఆ తల్లి ఉన్నది అని చెప్పడం మన వీర్యానికి శౌర్యానికి పరాక్రమానికి ప్రశ్న వేసినట్లవుతుంది. రాముడి దగ్గరికి వెళ్ళి చూసొచ్చాం కానీ తీసుకురాలేదు ఆవిడ్ని అని చెప్తే మన వీర్యాన్ని పరాక్రమాన్ని ఏం మెచ్చుకుంటాడు రాముడు? మనందరం కూడా వీరులం, ధైర్యం ఉన్నటువంటి వాళ్ళం, స్థైర్యం ఉన్నటువంటి వారం, పరాక్రమం ఉన్నటువంటి వారం. హనుమంతుడు చెప్పినట్లుగా జాంబవంతుడు, నలుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు, ఇలా ఒకరేమిటి ఒక్కొక్క పేరు, ఏ పేరు తీసుకున్నా అందరూ కూడా భూమ్యాకాశాలను బద్దలు చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాళ్ళమే. ఇంత సమర్థత కలిగినటువంటి వాళ్ళం మనం రాముడి దగ్గరికి వెళ్ళి సీతను చూశాం కానీ తీసుకురాలేదని చెప్తే ఏం మెచ్చుకుంటాడు రాముడు? అది ఏ విధమైనటువంటి పని కనుక. కాబట్టి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి రాముడికి చెప్పే బదులు ముందుకే వెళదాం, లంకకు వెళదాం, వెళ్ళి యుద్ధం చేద్దామన్నట్ట. అంటే ఆవేశంలో మాటలు ఎలా వస్తాయో మహర్షి వాల్మీకి మనకి చెప్పకనే చెప్తారు. ఈ వానర సైన్యం అంతా కూడా ముందు 100 యోజనలు విస్తీర్ణ సముద్రం దాటాలి అన్నప్పుడు ఒకరు నేను 10 యోజనాలు దాటగలను, ఒకరు 20 దాటగలను, ఒకరు 30 దాటగలను, ఒకరు 40 దాటగలను అని చెప్పిన వారే వీరంతా కూడా, అంగదుడితో సహా. అంగదుడు కూడా ఏం చెప్పాడు? 100 యోజనల సముద్రము నేను దాటగలను కానీ మళ్ళీ వెనక్కి రాగలనా లేదా అని సందేహం ఉన్నది అన్నాడు. కాబట్టి
ఆ ఉన్నటువంటి సైన్యంలో ఎవ్వరూ కూడా 100 యోజన సముద్రము దాటి వెళ్ళలేకనే జాంబవంతుడు హనుమను ప్రేరేపించడం, హనుమ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కార్యసాఫల్యం అయిన తర్వాత మనకు కూడా లౌకికంగా ఎలా ఉంటారంటే కొంతమంది కొన్ని చోట్ల చూస్తూనే ఉంటాం, అయిపోయిన తర్వాత అది పెద్ద విషయం కాదు, నేను కూడా చేసేవాడిని అంటాడు. అంతకు ముందే చేయొచ్చు కదా, ముందు చేయలేరు, వాళ్ళకి తెలుసు ఆ విషయం కాదు. కానీ ఆవేశంలోనో ఉత్సాహంలోనో ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ఉత్సాహం నుండి వస్తున్నాయి. ఆ కార్య సాధన ఉత్సాహం కూడా బలం ఇస్తుందండి. అందుకనే ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ అన్నది అందుకు కారణం. స్వామిని వెంకటేశ్వర స్వామిని ఆయనకు ఉత్సవాలు చేసేదన్నీ కూడా ఆయన కొరకు కాదు, ఆ ఉత్సవాన్ని చూసి ఆ ఉత్సవంలో ఆనందం పొందినటువంటి మనిషి మానవుడు తాను ఆనందంగా ఉంటాడు కాబట్టి అసాధ్యాలను సుసాధ్యాలను చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఆ ఉత్సాహ శక్తి అటువంటిది. కాబట్టి ఉత్సాహ శక్తి నుంచి ఇప్పుడు వస్తున్న ఈ మాటలన్నీ కూడా, ఈ మాటలన్నీ ఉత్సాహంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి మనమే వెళదాం, మనమే వెళ్ళి యుద్ధం చేద్దామంటున్నట్టు అంగదుడు. వాయుసూనోర్ బలేనైవ దగ్ధా లంకేతిన శృతం. ఇప్పుడు విన్నాం కదా, హనుమంతుడు ఒక్కడు చాలు, హనుమంతుడు ఒక్కడి బలంతో మొత్తం లంకంతా కూడా దహించి వేయగలిగాడు హనుమంతుడు. సగం మంది రాక్షసుల్ని సంహరించేశాడు. కాబట్టి మిగిలిన వాళ్ళం మనం ఇంతమంది ఉన్నాం అని అంగదుడు అంటున్నట్ట. అని దృష్టాదేవీ నచనీత ఇది తత్ర నివేదితం నయుక్తమివ పశ్యామి భవద్విఖ్యాత పౌరుషై. మన పౌరుషానికి సీతను చూసి వచ్చామని చెప్తే సరిపోతుందా? సరిపోదు. కాబట్టి వెళ్ళి మనమే యుద్ధం చేద్దాం ఆవేశంలో ఉన్నాడు కుర్రవాడు అంగదుడు, యువకులకు ఆవేశం ఎక్కువ ఉంటుంది కనుక ఆవేశంలో ఆయన ఆ మాట అంటున్నాడు. అనగానే జాంబవంతుడు వెంటనే లేచి త్వమేవ కృత సంకల్పం జాంబవాన్ హరిసత్తమ ఉవాచ పరమప్రీతో అర్ధార్థవీత్. అంగదుడితో కార్య సాధన గురించి బాగా ఎరిగినటువంటి పెద్ద మనిషి జాంబవంతుడు. భల్లూకం అనుకోండి, మానవుడు కాదు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ మామూలు భల్లూకాలు, వానరాలు కాదు. మనం చూస్తున్నటువంటి కోతులు సంధ్యావందనం చేసేటువంటి వానర సైన్యం, సంధ్యావందనం చేసేటువంటి భల్లూక సైన్యం. అంటే మనకు ఒకవేళ కనెక్ట్ చేసుకోవాలి అంటే, ఈ రోజుల్లో దాన్ని కనెక్ట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రూపం ఉంటుంది. ఆ రూపంలో ఉండేటువంటి వారు మానవులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సంధ్యావందన అర్హత కలిగి సంధ్యావందనం చేసే వాళ్ళ గురించి విన్నాం కదా, సంధ్యావందనం చేస్తాడని. కాబట్టి సంధ్యావందనం చేసేటువంటి వానర సైన్యం ఇది. మామూలు వానరాలు మనం చూస్తున్నటువంటి కోతులు కాదు, కోతి ముఖాలు ఉన్నాయి. అలాగే జంబూకములు అంటే ఎలుగుబంటి ముఖాలు ఉన్నాయి. ఆయన వయోవృద్ధుడైనటువంటి జాంబవంతుడు విషయం గ్రహించి ఆవేశంగా ఉన్నటువంటి అంగదుడికి ఎలా చెబితే వింటాడో అలా చెప్పడం మొదలుపెట్టాడు అంటున్నారు మహర్షి వాల్మీకి. ఇంట్లో పెద్దలు ఉండాలనేది అందుకేనండి. యువకులకి పడుచుల కాపురం చితుకుల మంట అని సామెత. పడుచు వాళ్ళ కాపురము చితుకుల మంటలాగా కనబడుతూ ఉంటుంది, గబగబా ఇదవుతూ ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే, అందుకని పూర్వం కాపురానికి దింపి వచ్చేవారు. దింపి కొన్ని రోజులుండి పెద్దలు ఎవరన్నా ఉండి వారితో పాటు వాళ్ళకి చూపించి ఇలా చేయండి, అలా చేసుకోండి, ఇది ఉండి అని వాళ్ళకి కష్ట నష్టాలన్నీ నచ్చజెప్పి అప్పజెప్పి అప్పుడు వచ్చేవారు. ఈ రోజుల్లో అత్తగారు మామగారు ఉంటే పనికిరాలంటున్నారు. కన్యలు కానీ తల్లుళ్ళు కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయం, కాపురాలు సరిగ్గా నిలబడాలి అనుకుంటే, సరిగ్గా అర్థం చేసుకోవాలి అనుకుంటే పెద్దలుంటేనే కాపురం సరిగ్గా సాగుతుంది, లేకపోతే అనర్థాలకు దారితీస్తుంది. ఇటువంటి సందర్భాల్లో నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధితో యువకులు నిర్ణయం తీసుకుంటారు. ఆవేశము వెనకాలంటుంది, ఆలోచన దాని వెనక ఉంటుంది. కాబట్టి ఆవేశం ముందుకు వస్తుంది, ఆలోచన వెనక్కి వెళ్ళిపోతుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడూ కూడా తప్పుడు నిర్ణయాలు అవుతాయి. డెసిషన్ మేకింగ్ ఎప్పుడు కూడా ఎమోషన్ బేస్డ్ ఉండకూడదు, లాజిక్ బేస్డ్ ఉండాలి.
లాజిక్ ఎమోషను రెండు కలిపితే అది రైట్ డెసిషన్ అవుతుంది. డెసిషన్ మేకింగ్ థియరీలో కూడా మనకి ఈ విషయం చెప్తారు. లాజిక్ లేకుండా కేవలంగా ఎమోషన్ మీద తీసుకున్నటువంటి నిర్ణయాలు రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. అలాగే కేవలం లాజిక్ కూడా పనికిరాదు. కొన్ని సందర్భాల్లో ఎమోషన్ కూడా ఉండాలి. మన అన్నయ్య కోసమో, మన తమ్ముడు కోసమో, మన అక్క కోసమో, మన చెల్లెల కోసమో చేస్తున్నప్పుడు, కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నప్పుడు లాభ నష్టాలు చూసుకోం కదా. కాబట్టి అక్కడ లాజిక్లోకి పెడితే లాభ నష్టాల్లోకి వెళ్ళిపోతాం. లాభ నష్టాలు చూడకూడదు. ఎమోషనల్గా కూడా కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ సందర్భం కేవలం ఎమోషన్ మాత్రం పనికిరాదు, లాజిక్ కూడా ఆలోచించాలి. ఎవరూ అక్కడ లాజికల్గా ఆలోచిస్తున్న వారు లేరు. కాబట్టి జాంబవంతుడు లేచి అన్నట్ట, నైషా బుద్ధిర్మహాబుద్ధే యద్బ్రవీష మహాకపే విచేతుం మయమాజ్ఞప్త దక్షిణం రసముత్తమాం రాఘవో నృపసార్థూల కులం వ్యపదిశన్ స్వకం ప్రతిజ్ఞాయ స్వయం రాజా సీతా విజయమగ్రత. శ్రీరాముడు మనకిచ్చినటువంటి అంగద ముందు ఆయన అంగద, నువ్వు చెప్పినటువంటి మాట వినదగు మాటే. అందుకని వినదగునెవ్వరు చెప్పిన వినంతని వేగపడక వివరింపదగునన్నారు. ముందు అసలు వినడానికే సిద్ధంగా లేకపోతే అవతల వాళ్ళకి కోపం ఇంకా పెరుగుతుంది. అసంబద్ధమైనటువంటి మాట అయినప్పటికీ కూడా వినగలగాలి. వినగలిగిన ఓర్పు మనకు ఉండాలి. వింటే సగం ఎమోషన్ వాళ్ళకి అయిపోతుంది, అవతల వాళ్ళది. కాబట్టి అసంబద్ధమైనప్పటికీ కూడా మనం వింటే కనుక ఆ మాట. కాబట్టి అందుకని జాంబవంతుడు అన్నట్ట, నీవు చెప్పిన మాట వినదగు మాటే. అంటే మంచి మాట వినవలసిందే. మనం గుర్తుంచుకోవాల్సిందేమిటి? రామచంద్రమూర్తి మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? రామచంద్రమూర్తి ద్వారా సుగ్రీవుడు, మనకు ప్రభు అయినటువంటి సుగ్రీవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? దక్షిణ దిక్కుకు వెళ్ళి సీతను వెతకండి అన్నారు. అంతేగాని సీతను తీసుకురండి అనలేదు. ఇక ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి స్వయంగా ప్రతిజ్ఞ చేశాడు, నా సీతను అపహరించిన వాడిని నేను స్వయంగా సంహరిస్తాను అని. ఇప్పుడు ఈ రెండింటినీ కనుక మనం సమన్వయపరుచుకుంటే రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞని ఉల్లంఘించిన వాళ్ళం అవుతాం. చూసి రమ్మంటే మిమ్మల్ని యుద్ధం ఎవరు చేసి రమ్మన్నారు ఆయన అడిగాడు అనుకోండి, ఏ సమాధానం చెప్తాం? అందుకని సమాధానం ఉండదు. రెండు, మన కళ్ళ ఎదుట ప్రతిజ్ఞ చేసినటువంటి రామచంద్రమూర్తిని రాముడు నేను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు కదా, మనందరం చూస్తుండగానే. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞా భంగానికి కారకులం మనం అవుతాం. ఆయన్ని ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి అవకాశం ఇవ్వనటువంటి వాళ్ళం మనం అవుతాం. ఈ రెండు కారణాల దృష్ట్యా మీరు అంటున్నట్టుగా మనం లంకకు వెళ్ళి యుద్ధం చేసి సీతను తీసుకురావడం సరి అయినటువంటి నిర్ణయం కాదు. లాజిక్ పెట్టారు ఈయన, ఆ ఎమోషన్కి ఈ లాజిక్ కనెక్ట్ చేశారు. వెళ్ళి తీసుకురావాల్సిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా ఎమోషన్. ఇన్స్ట్రక్షన్ ఏమిటి? చూసి రమ్మన్నారు ఇన్స్ట్రక్షన్. కాబట్టి లాజికల్లీ స్పీకింగ్ చూసి రావడం వరకే మన ధర్మం. చూసి పలానా చోటు ఉన్నది అని చెప్పడం వరకే. చూసి సీతను తీసుకురండి అని ఉంటే మనమే యుద్ధం చేసి తీసుకువెళ్ళచ్చు. కాబట్టి ఈ నిర్ణయం సరైనది కాదు అంగదా. మనము సీతమ్మవారిని చూడటానికి మాత్రమే మనం నిర్ణయించాం. నువ్వు చేసినటువంటి సూచన తోసిపుచ్చదగినది కాదు సుమా. మంచి సూచనే చేశావు, కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం ఈ పరిస్థితుల్లో అన్నారట. అందుకనే క్రిటిసిజంకి ఎవరైనా క్రిటిసైజ్ చేయాలన్నా కూడా మనకి ఒక పాలసీ చెప్తారు. క్రిటిసైజ్ చేసేటప్పుడు శాండ్విచ్ పాలసీ అంటారు దాన్ని. అంటే ముందు ప్రైజ్ చేయాలి వాళ్ళని, తర్వాత క్రిటిసైజ్ చేయాలి. క్రిటిసైజ్ చేసి మళ్ళీ ప్రైజ్ తోటి మనం వాక్యం ముగించాలి. అంగదుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఇచ్చిన సూచన మంచిదే, విన్నాను, వినదగినదే అని చెప్పాడు. అంటే పొగిడాడు, నువ్వు ఇచ్చిన మాట మంచిదే, సూచన బాగుంది అని. తర్వాత క్రిటిసైజ్ చేశాడు, చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి అని క్రిటిసిజం అయింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ప్రైజ్తో ముగించాడు. ఇది సౌందర్యం. సుందరకాండలో ఉన్నటువంటి సౌందర్యం ఏమిటి అంటే బయటికి కనబడే సౌందర్యం కాదు, అంతఃసౌందర్యం. వాల్మీకి మహర్షి యొక్క రచన వైశిష్యం అటువంటిది. ఇవన్నీ మనకి ఆయన ప్రత్యేకంగా చెప్తారా? చెప్పరు. మనం చదువుకున్నప్పుడు సుందరకాండ చదివేటప్పుడు ఆలోచించవలసినటువంటి విషయం, సుందరకాండలో ఒక్కొక్క శ్లోకం చదివితేనండి, ఆలోచిస్తే మనం ఆ శ్లోకం యొక్క అర్థము ఆలోచించి విశ్లేషణ చేస్తే
ఇంత ఉందా దీంట్లో అనిపిస్తూ ఉంటుంది. సరే, అక్కడి నుంచి అంగదాది ప్రముఖులందరూ కూడా అవునవును పెద్దవాడైనటువంటి జాంబవంతుడు చెప్పింది నిజమే, ఆయన చెప్పిన మాట మనము తోసివేయడానికి లేదు సుమా అని అక్కడి నుంచి సరే బయలుదేరదామని నిశ్చయించుకున్నారట. బయలుదేరదామని నిశ్చయించుకొని సభాద్యమానం భూతస్థం ఆత్మవంతం మహాబలం హనుమంతం మహావేగం వహంత ఇవ దృష్టిభి. వారంతా బయలుదేరడానికి నిశ్చయించుకున్న వారై హనుమంతుని వైపు ఒక ప్రత్యేకమైనటువంటి చూపుతో చూస్తున్నారట. ఎలా చూస్తున్నారు అంటే, ఈయన వల్ల కదా మన ప్రాణాలు మిగిలాయి, ఈయన వల్ల కదా మళ్ళీ మనం మన కుటుంబ సభ్యుల్ని కలవబోతున్నాం, ఈయన వల్ల కదా కార్యసాధకుల గుంపులో మనం చేరాం, ఈయన వల్ల కదా రామకార్యానికి కావలసినటువంటి సమాచారాన్ని మనం అందించగలుగుతున్నాం, ఈయన వల్ల కదా రాజాజ్ఞ అయినటువంటి సుగ్రీవుడి ఆజ్ఞని పాటించి ఆ సమాచారం ఇప్పుడు మనం తీసుకెళ్ళబోతున్నాం, ఈయన వల్ల కదా ఉత్తర దిక్కు పశ్చిమ దిక్కు తూర్పు దిక్కున కాని పని దక్షిణ దిక్కులో ఉన్నది మనం సాధించాం, ఈయన వల్ల కదా 100 యోజనల సముద్రము దాటి అవతలున్నటువంటి సీతను చూసి వచ్చామనేటువంటి సంతోషకరమైనటువంటి వార్త కిష్కింధలో ఉన్న వానరుల ప్రముఖులందరికీ పుర ప్రముఖులందరికీ కూడా మనము చేరవేయబోతున్నాం, వీటన్నిటికీ కారణం ఈయన కదా అనేటువంటి హర్షాతిరేకములతో కూడినటువంటి భావనతో హనుమంతు చూస్తున్నారట. వారంతా కూడా చూసుకుంటూ ముందుకు సాగారు. అందరూ బయలుదేరారు, వెళదామని నిశ్చయించుకొని పైకి ఎగిరారు. ప్లవమానా క్లమాప్యుత తతస్తే కాననౌకస నందనోపమమాసేదు మనం ద్రుమలతాయుతం. పెడుతుండగా దారిలో వారికి నందనవన సదృశమైనటువంటి ఒక సుందర వనం కనబడింది. దాని పేరు మధువనం. మధువనం అనేటువంటి వనము కిష్కింధాపుర పరిధిలో ఉంటుంది. దాని నిర్వహణ వాలి సుగ్రీవుల తండ్రి అయినటువంటి వృక్షరజస్సుని కాలము నుండి ప్రత్యేకంగా ఇంద్రుడిచే ఇవ్వబడినటువంటి ఆ వనము, దాన్ని ఎవ్వరూ లోపలికి ప్రవేశము లేదు అనేటువంటి ఒక నియంత్రణతో దాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు వృక్షరజుని కాలము నుండి. వృక్షరజుడు కాలము అంటే వాలికన్నా ముందు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవ్వరూ ఆ వనంలో అడుగు పెట్టలేదు. అటువంటి వనం వీళ్ళకి కనబడింది. దారిలో కనబడగానే తత కుమారస్థాన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కపీన్ అనుమాన్య దదౌ తేషాం నిసర్గం మధువక్షణే. అందరూ ఏం చేశారట, అక్కడ అంగదుల వైపు చూశారట. ఇది ఒక స్పెషల్ వనం ఉంది కదా ఇక్కడ, ఈ స్పెషల్ వనంలో పర్మిషన్ ఇస్తే, నువ్వు యువరాజువు కదా, నువ్వు అనుమతిస్తే దీంట్లో ప్రవేశించి మేము ఆకలి దప్పులతో ఉన్నాం, ఎప్పటి నుంచి పాపం తిరుగుతున్నారో, ఎంత కష్టపడ్డారో, హనుమ రాక కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నారు, తిన్నారో తినలేదో, తాగారో తాగలేదో, పరిస్థితి ఎలా ఉన్నదో తెలీదు. ఇక ఇప్పుడు కార్యసాధన చేసుకొని వచ్చారు కాబట్టి సాధించిన పనిని సెలబ్రేషన్ అంటాం మనం. టీ పార్టీలు అంటాం చూసారా, టీ పార్టీ రామాయణ కాలంలోనే ఉన్నది, ఇప్పుడు వచ్చిన టీ పార్టీలు కావు. ఇప్పుడు మన వాళ్ళు ఏదో టీ పార్టీలు అంటున్నారు, ఇప్పుడు అది పార్టీ చేసుకుందామని వాళ్ళు అంగదుల వైపు చూశారు. నువ్వు అనుమతిస్తే, నువ్వు పార్టీ ఇస్తే మేమందరం కూడా పార్టీ చేసుకుంటామని ఈ మధువనంలోకి చేరి ఇక్కడ వనంలో ఉన్నటువంటి మధువులన్నీ మేము భక్షిస్తాము అని ఉద్దేశం. జాంబవంతుడి కేసు చూశాట అంగదుడు, అంగదుడి కేసు చూశాట. సరే, మరి సాధకులు కార్య సాధించుకొచ్చారు, మామూలు కార్యం కాదు అది, విశేషమైనటువంటి కార్యసాధన చేసిన తర్వాత ఎవరైనా కొద్దిగా ఒక మెట్టు తగ్గుతారు. ఎంత నిర్ణయాత్మకమైనటువంటి పాలసీ ఉన్నా సరే ఆ పాలసీస్ కొద్దిగా డైల్యూట్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. సాధించారు కాబట్టి అంగదుడు సరే అన్నట్టు. అంగదుడు సరే అని ఎప్పుడైతే అన్నాడో, అనగానే భక్షయంత సుగంధాని మూలాని చ ఫలాని చ జుగ్ము ప్రహర్షం సర్వే బభూవశ్చ మదోత్కటాహ. వారందరూ ఇక వానర సైన్యము అందరూ కూడా, మొత్తం అంతా సైన్యం అంతా కూడా ఆ మధువనం మీద పడి కమ్మని దుంపలున్నాయి ఆ మధువనంలో, అలాగే ఫలాలున్నాయి. ఆ తర్వాత అవన్నీ తినడం మొదలెట్టారు. ఎవరికి అందింది వారు తింటున్నారట. మహర్షి అంటారు,
గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, పతంతి కేచిత్, ద్విచరంతి కేచిత్, ప్లవంతి కేచిత్, ప్రలపంతి కేచిత్. గాయంతి కేచిత్, కొందరు గానాలు చేసుకుంటున్నారు. ప్రణమంతి కేచిత్, కొంతమంది కొన్ని వానరాలు చెట్టుకు పైన కింద వేలాడుతున్నాయట. అంటే ఆడుకుంటున్నారు, పార్టీ చేసుకుంటున్నారు కదా. ఆ పార్టీ టైంలో ఎలా ఉన్నారు ఏమిటని ఎవరు చూడకూడదు. అలాగే వీళ్ళు కూడా చూడట్లేదు. గాయంతి కేచిత్, కొంతమంది పాడుకుంటున్నారు, కూని రాగాలు తీస్తున్నారు, గట్టి గట్టిగా పాడుతున్నారు, వచ్చిరాని రాగాలు ఏవో ఆలాపిస్తున్నారు. కొంతమంది పైన కింద చెట్లు పట్టుకొని వేలాడుతున్నారు. నృత్యంతి కేచిత్, కొన్ని వానరాలు ఏమో నృత్యం చేస్తున్నాయి, కొంతమంది ప్రహసంతి కేచిత్, పక్క 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 నవ్వుతున్నాయిట కొన్ని కోతులు. ఎందుకు నవ్వుతున్నాయి తెలీదు, ఏదో ఆనందం అంతే, సెలబ్రేషన్ అనమాట అది. పతంతి కేచిత్, కొందరు కింద పడుతున్నారట, కొందరు లేస్తున్నారు. విచరంతి కేచిత్, కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు, ఊరికేనే నిష్కారణంగా అటు ఇటు తిరగడం. పరస్పరం కేచిదుపాశ్రయంతే, పరస్పరం కేచిదుపాక్రమంతే, ఒకరి వీపుల మీద ఒకరు ఎక్కుతున్నారట, ఒకరినొకరు చేరుతున్నారట, ఒకరినొకరు కరచాలనం చేసుకుంటున్నారట, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నారట, ఒకరినొకరు భుజాలు తట్టుకుంటున్నారట, ఒకరితో ఒకరు కలుపుకుంటున్నారట. ఇలా మహర్షి 4 శ్లోకాలు వర్ణించారు. అందువల్లండి ఇది రామాయణము కావ్యము అన్నారు. కావ్యానికి ఉండవలసిన లక్షణాలన్నీ మీకు రామాయణంలో దొరుకుతాయి. ఇప్పుడు ఒక ఘటన జరిగిందనుకోండి, అది ఒక ఘటన, జరిగినటువంటి ఘటనని ఘటనగా మనం చూస్తే అది ఒక కథ అయిపోతుంది. కథకి కావ్యానికి తేడా ఎక్కడొస్తుందంటే, కవి యొక్క శక్తి సామర్థ్యాల మీద కథను కావ్యంగా మరల్చగలరు. కావ్యానికి ఏముండాలి? అలంకారం ఉండాలి. ఏమిటా అలంకారము? ముందుండవలసింది శబ్దాలంకారం. ఎటువంటి శబ్దాలు వాడుతున్నాము అక్కడ? గాయంతి కేచిత్, ఆయన వాడినటువంటి శబ్దాలు మనం పాడుకోవడానికి వీలుగా వాడారు. పోతన గారు భాగవతం చేస్తూ గజేంద్ర మోక్ష ఘట్టంలో కరి మకరి, కరికి మకరి, మకరికి కరి, కరి మకరికి మకరికి కరి అంటారు. అంటే ఏనుగు మొసలి ఆ రెండు పెనుగులాట ఎలా ఉందో వర్ణిస్తూ ఆయన, కరి అంటే ఏనుగు, మకరి అంటే మొసలి, కరికి మకరి, మకరికి కరి, కరి మకరికి మకరికి కరి అండి. అంటే ఏనుగు తగ్గ బలం మొసలికి ఉన్నది, మొసలికి తగ్గ బలం ఏనుగుకున్నది. మొసలిని ఒకసారి లాగితే ఏనుగు కాలుతోటి మొసలి బయటికి వస్తుంది, వెంటనే మళ్ళీ ఆ మొసలి ఏనుగు పాదం పట్టుకొని నీళ్లలోకి లాగుతుంది. నీళ్లలో ఉన్నటువంటి మొసలికి బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అతి బలంగా దాన్ని పట్టుకొని లాగుతోంది. ఆ బలంలో కూడా మళ్ళీ పెనుగులాడుతూ ఏనుగు ఆ మొసలిని కాలుతో మళ్ళీ బయటికి లాగింది బలంతో. బలం విషయంలో వచ్చేటప్పటికి రెండు సమానంగానే ఉన్నాయి అని అర్థం వచ్చేటట్టుగా. కాబట్టి శబ్దాలు వాడేటప్పుడు ఏ పదము వాడతారో కవులు, ఆ పదాన్ని బట్టి అది కావ్యం అవుతుంది. మహర్షి వాల్మీకి రచనలో మనం చాలా సందర్భాల్లో చూస్తూ వస్తున్నాం ఈ వైశిష్ట్యం. కాబట్టి శబ్దాలంకారం మొట్టమొదటిది. ఆ శబ్దానికి అర్థం ఉండాలి, అర్థాలంకారం రెండవది. కావ్యం అవ్వడానికి లక్షణాలు ఏమిటి అంటే, ముందు శబ్దాలంకారం ఉండాలి, రెండవది జరిగిన ఘటనను తీసుకొని ఆ ఘటనని, ఈ సంఘటనని మనం ఒక కథగా చెప్పే బదులు ఆ కథకి కనుక సరి అయినటువంటి శబ్దాలు జోడించి ఆ శబ్దాలకు అర్థాలను జోడించగలిగితే అది అర్థాలంకారం. అలంకారం అంటే భూషణులు అంటే జ్యువెలరీ. మనం ఆ సంఘటనకి ఈ శబ్దాలతోటి అలంకారం చేస్తారనమాట. ఆ శబ్దాలంకారము, అర్థాలంకారము. ఈ శబ్దార్థాలు రెండు ఉంటే చాలవు, భావము కూడా ప్రస్ఫుటించాలి దాంట్లో. ఇప్పుడు మీరు గాయంతి కేచిత్ అనగానే ఓ పాడుతున్నారన్నమాట అనేటువంటి భావన ఈ శబ్దాలలో నిమీలితమై ఉండాలి. అందువల్ల దాన్ని అలా చేస్తే అది కావ్యం అవుతుంది. అందువల్ల రామాయణం మహాకావ్యమైంది. కాబట్టి ఈ అలంకారాలతో కూర్చి ఆయన అందించారట. ఒకరు గానం చేస్తున్న వాడి దగ్గరికి ఇంకొకటి వచ్చాట.
వచ్చి వాడు చూస్తూ ఏడుస్తున్నట్ట వాడిని. ఆ ఏడుస్తున్న వాడి దగ్గరికి వచ్చి ఇంకోటి నవ్వుతున్నట్ట. ఆ నవ్వు అంటే పిచ్చి చేష్టలు అన్నీ చేస్తున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. ఎందువల్ల? బాగా మధువు పట్టించారు. మధు అంటే తేనె. తేనెలో మత్తు పదార్థం ఉంటుంది. తేనె బాగా తాగితే అది మత్తు ఎక్కువ అవుతుంది. అసలే కోతి, తాగింది కళ్ళు, తొక్కింది నిప్పు అని సామెత. అలాగా ఇవన్నీ వానర సైన్యం అంతా కూడా బాగా మధువులు పట్టించి ఏమి చేస్తున్నారో తెలియని స్థితిలో ఉన్నారు. ఉన్మత్త స్థితిలో, ఉన్మాద స్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దధిముఖుడు అనేటువంటి ఆ వనానికి కాపలా కాస్తున్న సుగ్రీవుడి మేనమామ ఒకరున్నారు. ఆయనకి బాధ్యత అప్పగించారు, దీన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని. ఆయనకి వార్త తెలిసింది. ఈ లోపల ఈ వానర సైన్యం అంతా వచ్చి పడింది. ఎవరో బయటవాడు వచ్చి పాడు చేస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. మన వాళ్లే వచ్చి మన రాజ్యంలో, సుగ్రీవుడు ప్రభు ఆధీనంలో ఉన్నటువంటి ఈ రాజ్యంలో రాకూడని చోటు, ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రొహిబిటెడ్, ట్రెస్ పాసర్స్ ప్రొహిబిటెడ్ ఏరియా, ట్రెస్ పాసర్స్ విల్ బి అరెస్టెడ్ అని ఉంటుంది అనుకోండి. అక్కడికే వెళ్ళారనుకోండి, ఎవరు పోలీసు వాళ్ళే అక్కడికి వెళ్ళారనుకోండి, ఇంకేం చేస్తారు? అలాగా వీళ్ళే మన రాజ్యంలో, మన వానరులే, మన సైన్యమే వచ్చి ఇదంతా తినేస్తోంది, భక్షణ చేస్తున్నారు, అంతా ధ్వంసం చేస్తున్నారు. ఎందుకంటే ఉన్మాద స్థితిలో ఉన్నారు. పీకుతున్నారు, పడేస్తున్నారు, విసిరేస్తున్నారు, అక్కడి ఇక్కడ పడేస్తున్నారు, చెట్టు కొమ్మలు విరిచేస్తున్నారు, ఆ పూలన్నీ రాలు చేస్తున్నారు, పళ్ళన్నీ కింద పడేస్తున్నారు, తిన్నన్ని తింటున్నారు, తాగినన్ని తాగుతున్నారు, కింద ఒలగబోస్తున్నారు, మధువులన్నీ కింద పోస్తున్నారు, అంత గందరగోళం చేసేస్తున్నారు. ఈ అల్లరిని తట్టుకోలేక ఈ సైన్యం అంతా కూడా దధిముఖుడికి వెళ్ళి చెప్పిందిట. దధిముఖుడు నివారిద్దాం, రండి చూద్దామని బయలుదేరి వచ్చాడు. వచ్చేటప్పటికి వారిని ఎదుర్కొన్నారు అంగదుడితో సహా. అంగదుడు ఆ దధిముఖుడిని ఒక్కటి కొట్టాట. కొట్టగానే పెద్ద ఆయన పాపం, పెద్ద ఆయన పడిపోయాడు కింద. పడిపోగానే అర్థం కాలేదు ఆయనకి, అంగదుడు కొడుతున్నాడు ఏమిటని. ఈ కొట్టిందెవరు? యువరాజు. యువరాజు కొడుతుంటే ఇప్పుడు ఏం చేయాలి ఆయనకి వాళ్ళకి అర్థం కాక వెంటనే అక్కడి నుంచి బయలుదేరి పరిగెత్తారు. పరిగెత్తి లాభం లేదు, వీళ్ళని మనం ఆపలేం, సుగ్రీవుడి దగ్గరికి వెళదాం, వీళ్ళు సుగ్రీవుడికి చెప్తాం, సుగ్రీవుడు వీళ్ళని నియంత్రిస్తాడు అని వాళ్ళు తేల్చుకుని అక్కడి నుంచి ఆకాశ మార్గంలో పరిగెత్తి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారట. తన అనుచరులందరితో కలిసి బయలుదేరాడు దధిముఖుడు. బయలుదేరి సుగ్రీవుడి దగ్గరికి చేరి ఆకాశ మార్గంలో వెళ్ళి దూరం నుంచే, ఆకాశం నుంచి మహాప్రభువు కాపాడండి కాపాడండి అనుకుంటూ వచ్చి సుగ్రీవుడి పాదాల మీద పడ్డాడు. పడగానే ఉత్తిష్టోత్తిష్ట కస్మాత్వం పాదయోపచితో మమ, లే 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 దధిముఖ, నా కాళ్ళ మీద పడ్డావేంటి, నువ్వు లే 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 అని అతను లేపాడు. లేపగానే నైవరక్షరజసా రాజన్ నత్వయా నాపి వాలిన వనం నిష్పృష్టపూర్వం హి భక్తితం దక్షవానరై. నీ తండ్రి అయినటువంటి రక్షరజుని కాలంలో కానీ, నీ అన్నయ్య అయినటువంటి వాలి కాలంలో కానీ, నీవు కానీ ఏనాడు కూడా ఈ మధువనం వైపుకి రాలేదు. కానీ ఇప్పుడు నీ ఆధీనంలో ఉన్నటువంటి వానర సైన్యం అంతా కూడా వచ్చి అంగదుడితో పాటు సహా వచ్చి ఇదంతా కూడా అంత నాశనం చేస్తున్నారు, ఈ వనమంతా కూడా. నేను నా తోటి వాళ్ళం అందరం అడ్డుకోవడానికి ప్రయత్నించాం, కానీ మమ్మల్ని లెక్క పెట్టట్లేదు. వాళ్ళు శిష్టమత్రాపనిధ్యంతి భక్షయంతి తదాపరే నివార్యమాణాస్తే సర్వే భ్రువో వై దర్శయంతి. మమ్మల్ని ఏమాత్రం లెక్క పెట్టకుండా మేము వాళ్ళని అడ్డం పెడదామని పెడితే మహర్షి అంటారు కనుబొమ్మలు ఎగిరేస్తున్నారు అని చెప్పేట దధిముఖుడు. అంటే ఏం చేస్తావు రా 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 చూద్దాం అన్నట్టు ఉంటుంది కదా. అంటే ఎదుర్కోలేకపోతున్నాం వాళ్ళని చెప్పటం, మేము ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గరికి పెడితే వాళ్ళు కనుబొమ్మలు ఎగిరేస్తున్నారు మా మీదికి అని కంప్లైంట్ చేసేట దధిముఖుడు. కంప్లైంట్ చేయగానే ఈ లోపల అక్కడికి లక్ష్మణస్వామి వచ్చారు. లక్ష్మణస్వామి వచ్చి ఏవం విజ్ఞాప్యమానం తం సుగ్రీవం వానరషభం అపపృచ్ఛతం మహాప్రాజ్ఞో లక్ష్మణ పరవీర. ఏమిటి ఈయన కింద పడ్డాడు, నీ కాళ్ళ మీద పడ్డాడు, నీతో ఏదో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని అడిగారట లక్ష్మణస్వామి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు వానర భాషలో మాట్లాడుకున్నారు. ఇప్పుడు మనకు కూడా చాలా భాషలు ఉంటాయి, మనకు అర్థంగానే ఉంటాయి. తెలుగులో కూడా చాలా ఉంటాయి. తెలుగులో కూడా తెగలకు సంబంధించినటువంటి భాషలు కొన్ని మనకు అర్థంగానే ఉంటాయి. కొన్ని తెగల వాళ్ళు కొన్ని భాషలు మాట్లాడుతూ ఉంటారు, ఆ తెగలు ఆ భాషలు మనకు అర్థం కావు. అలాగే లక్ష్మణస్వామి ఎదురుగానే ఈ దధిముఖుడు సుగ్రీవుడు మాట్లాడుకుంటున్నారు, లక్ష్మణుడికి అర్థం కాలేదు. అందువల్ల ఏమిటి నీ పాదాల మీద పడ్డాడు,
ఏం అడుగుతున్నాడు పాదాలను బట్టి మాత్రం అర్థమైంది. అంటే ఏదో శరణు కోరాడు, ఏదో అడుగుతున్నాడు, ఏదో ఇబ్బంది వచ్చింది ఈయనకి, ఈయన ఇబ్బందికి ఏదో రక్షణ కావాలేమో అని క్షత్రియుడు అయినటువంటి లక్ష్మణస్వామి వెంటనే సుగ్రీవుడిని అడిగాట. అడగగానే సుగ్రీవుడు చెప్తున్నాడు, ఆర్యలక్ష్మణ సంప్రాహ వీరో దదిముఖ కపి అంగద ప్రముఖైర్వీర్యై భక్షితం మధువానరై విచిత్య దక్షిణమాసాం ఆగతైర్రిపుంగవై. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు ఉన్నారు కదా అంగదుడి సారథ్యంలో, వారంతా కూడా వెనక్కి వచ్చి ఇప్పుడు ఆ మధువనంలో ఉన్నారట, మధువనం పాడు చేస్తున్నారట. ఈయన మధువనానికి కాపలాదారు, ఈయన ఆపలేకపోతున్నానన్నాడు. కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్ వానరపుంగవే. దీన్ని బట్టి ఆలోచిస్తుంటే నా సామ్రాజ్యంలో ఉన్నటువంటి నా వానరాలే బాగా తెలిసినటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళకూడదని తెలిసిన తర్వాత కూడా వెళ్ళి అక్కడ మధువనాన్ని భక్షణ చేస్తున్నారు మధువులు. అంటే తప్పకుండా కార్యసాధన జరిగి ఉండాలి లక్ష్మణ. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వారు, అందుకే అప్పటికి ఆల్రెడీ ఉత్తరం వైపు వెళ్ళిన వాళ్ళు, పశ్చిమం వైపు వెళ్ళిన వాళ్ళు, తూర్పు వైపు వెళ్ళిన వాళ్ళు దొరకలేదు, కనబడలేదని తిరిగి వచ్చేసారు కూడా. వీళ్ళే రాలేదు, వీళ్ళ కోసమే ఇంకా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వీళ్ళు రాకుండా అక్కడ పార్టీ చేసుకుంటున్నారు అంటే టాస్క్ అకంప్లిష్డ్, టార్గెట్ రీచ్డ్, మిషన్ అకంప్లిష్డ్ అని అర్థమైపోయింది లక్ష్మణ. అనగానే అక్కడే ఉన్నటువంటి రామలక్ష్మణులు ఇద్దరు కూడా చాలా ఆనందభరితులయ్యారట ఆ మాట వినగానే. వనపాలం పునర్వాక్యం సుగ్రీవ ప్రత్యభాషత ప్రీతోస్మి సోహం యద్భుక్తం వనం తై కృతకర్మభి. సుగ్రీవుడు అన్నట్ట ఆ దదిముగుడితోటి, తింటే తిన్నారులే, నాకు ప్రీతే కలిగింది, సంతోషమే, వాళ్ళనేం ఆపకు. మర్షితం మర్షణీయం చ చేష్టితం కృతకర్మణాం గచ్చ శీఘ్రం మధువనం సంరక్షస్వ త్వమేహి మే శీఘ్రం ప్రేషయ సర్వాంస్తాన్ హనుమత్ ప్రముఖాన్ కపీన్. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళందరినీ నేను రమ్మన్నానని చెప్పు అని రామలక్ష్మణుడితో అన్నట్ట. ఈ కార్యం తప్పకుండా సాధనమైంది. దక్షిణ దిక్కు వాళ్ళు సీతను చూశారు, అందులో ఎవరో కాదు, చూసింది కూడా హనుమంతుడే చూసుంటాడు, హనుమంతుడికే కనబడి ఉంటుంది అని ఈయన చెప్పాడు. ఈ దదిముఖుడు వెంటనే ఆకాశ మార్గంలో మళ్ళీ మధువనానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంగదులతో, నువ్వు నాయనా, నువ్వు యువరాజువి, ఈ మధువనానికి నీవే అధిపతివి, ఇంకా నీకు అడ్డం పెట్టం మేము, మీరంతా దూరం నుంచే అలసిపోయి వచ్చారు బాగా, ఈ ఫలాలు మధువులు అన్నీ కూడా మీకు కావాల్సినవన్నీ మీరు తీసుకోండి. ఇప్పుడే నేను మీ పినతండ్రి దగ్గరికి వెళ్ళొస్తున్నాను, సుగ్రీవుడి దగ్గరికి. ఆయన చాలా సంతోషించాడు, మీకు ఈ విషయం అంతా ఆయన చెప్పాను, మీరంతా మధువనంలో మధువులు గ్రోలుతున్నారు, పళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పాను. ఆయన సంతోషించి వారందరినీ వెంటనే ఇక్కడికి పంపించు అని నాకు చెప్పారు అని ఈయన సమాచారం అందించాడు అంగదుడికి. అందుగానే అంగదుడు అన్నాడు, ఓ వానరయోధులారా, విన్నారు కదా, సుగ్రీవుడి ఆజ్ఞ అయింది, మనల్ని రమ్మంటున్నాడు సుగ్రీవుడు, కాబట్టి మనం వెళ్ళడమే నిర్ణయం, సరి అయిన నిర్ణయం. కానీ మీ అందరి ఆధీనంలో ఉన్నటువంటి వాడిని నేను, మీరందరూ వెళదామంటే వెళదాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక భయం ఉన్నది లోపల, ఆలస్యం అయిపోయింది, రావాల్సినటువంటి సమయానికి రాలేదు వీళ్ళందరూ, ఇచ్చిన గడువు పూర్తయిపోయింది, అయినప్పటికీ సాధించుకొచ్చామనేటువంటి ఒక ధైర్యం ఉన్నప్పటికీ ఆలస్యమైంది కనుక. అనగానే వానరులంతా సంతోషం పొంది, నీవే మా యువరాజువి, నువ్వు ఎలా చెప్తే అలాగా. డెసిషన్ మేకింగ్లో టీంలో ఉన్నప్పుడు టీం లీడర్ ఎలా ప్రవర్తించాలో మహర్షి వాల్మీకి మనకి అంగదుల ద్వారా చెప్తున్నారు. నాకు అధికారం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను పదండి అనకుండా, మీరందరూ ఎలా చెప్తే అలాగా, సుగ్రీవుడు రమ్మన్నాడు, రాజాజ్ఞ అయింది కాబట్టి మనం వెళ్ళాలి, ఇప్పుడు రమ్మంటున్నాడు కాబట్టి మనం వెళ్ళాలి, కానీ మీరందరూ ఎలా చెప్తారు, వాళ్ళు మాత్రం ఏం చెప్తారు, వెళ్ళాలనకుండా, రాజాజ్ఞ అయింది కదా, వెళ్ళాలి కదా. కానీ కలుపుకొని పోయే విధానం ఏంటంటే, నేను చెప్తున్నాను పదండి అనకుండా మీరందరూ ఎలా చెప్తే అలాగంటే వాళ్ళు మాత్రం ఏమంటారు, నువ్వే మాకు రాజువి, యువరాజు నువ్వు కనుక నువ్వేలా చెప్తే అలాగే, నువ్వే నిర్ణయించు, వెళదామంటే వెళదామన్నారు వాళ్ళు. అనగానే వెంటనే అందరూ సరే బయలుదేరదామన్నారు. అందరూ సరే అని బయలుదేరి ఆకాశ మార్గంలో హనుమంతుడు అంగదుడు ముందు పెడుతుంటే వెనకాల వీళ్ళందరూ కూడా బయలుదేరారు. మళ్ళీ అంగదాదులు వాళ్ళు వస్తుందని చూసి సుగ్రీవుడు సీతా వియోగ కారణంగా, అంటే సుగ్రీవుడు చెప్పాడు కానీ నిజమో కాదో, ఇంకా రామచంద్రమూర్తికి శోకము
పూర్తిగా తీరిపోయే సమయం రాలేదు కదా, ఆయన ఇంకా రావాలి, ఆ విషయం తెలియాలి. సుగ్రీవుడు అన్నాడు ఏదో మిత్రుడు కాబట్టి ఊరడించడానికి అంటున్నాడేమో అనేటువంటి శోక తప్త హృదయుడై ఉన్నట్ట రామచంద్రమూర్తి. ఉవాచ శోకపహతం రామం కమలలోచనం సమాశ్వసి భద్రం తే దృష్టాన దేవీన సంశయ. ఓ రామ, ఇంకా దుఃఖమును వీడవలసిన సమయం వచ్చిందయ్యా, నీకు ఆ దుఃఖము పోగొట్టుకో, ఇంకా ధైర్యంగా ఉండు, సీత కనిపించింది అని ఆయన కౌసల్య సుప్రజా రామ సమాశ్వసి సువ్రత దుష్టాదేవి న సందేహో నచాన్యేన హనుమత. నేను మళ్ళీ చెప్తున్నాను, సీత కనబడింది, లేకపోతే వీళ్ళు మధువనంలోకి ప్రవేశించరు. వీళ్ళు ప్రవేశించారు, హనుమంతుడితో ఉన్నారు అంటే హనుమంతుడే సీతను చూసుంటాడు. కాబట్టి సీతకు తప్పకుండా దర్శనమైంది అనగానే అక్కడి నుంచి జాంబవాన్ యత్ర నేత స్యాత్ అంగదశ్చ బలేశ్వర హనుమాన్ చాత్ అధిష్టాత నతశ్చ గతిరన్యద. ఇది ఇటు అంగదాది ప్రముఖులు, జాంబవంతులు, హనుమంతుడు, ఇత్యాదులందరూ ఉన్నటువంటి టీం అది. దాంట్లో వేరే కార్య సాధన చేయకుండా ఉండడానికి అవకాశం లేదు. తప్పకుండా హనుమంతుడు చూసే ఉంటాడు, సీత కనబడే ఉంటుంది. తతశ్రుత్ర నినాదం తం కపీనాం కపిషత్తమం. ఆకాశంలో వస్తూ వస్తూ వాళ్ళందరూ ఒక్కసారి కేరింతలు కొట్టారట. కొట్టగానే సుగ్రీవుడు కూడా తన యొక్క తోకను తీసి ఇలా ఊపేట, వాళ్ళకంటే వెల్కమ్ సిగ్నల్, జెండా ఊపుతాం కదా, జెండా ఊపి రండి రండి అన్నట్టుగా అనగానే కిందకి దిగారు. హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేసి దృష్టాదేవీతి హనుమద్ వదనాం అమృతమోపమం ఆకర్ణ్య వచనం రామో హర్షమాన సలక్ష్మణ. హనుమంతుడు వారు దిగడం సాష్టాంగ నమస్కారం చేసి దృష్టాదేవి అన్నట్ట. అంటే సీతను చూశాను అంటే కనబడింది సీత. ఇప్పటిదాకా ఎక్కడున్నదో కూడా కనబడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుకి సీతమ్మ వారు కనబడింది అనగానే కార్య సాఫల్యమైనట్లే అనేటువంటి భావన కలిగి రామలక్ష్మణులు ఇద్దరు కూడా సంతోషంతో ప్రేమ భావనతో ఒక్కసారి రాముడు హనుమంతుల వారిని చూశారట. ఆ భావన, ఆ రాముడు చూసినటువంటి మందస్మిత సుందర వదనారవిందుడు కదండి, ఆ మందస్మిత సుందర వదనారవిందుడి ముఖారవిందాన్ని చూస్తున్నటువంటి హనుమంతుడికి ఎక్కడలేని ఆనందం కలిగిందట. ఈ ఆనంద స్వరూపం ఎక్కడుంటుంది అంటే, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు తను చక్రధారి అయి చింతనే ఉండగా అని కీర్తనలో మనం విన్నట్టుగా రాముడి అనుగ్రహం ఉంటే, చల్లని చూపులు చూస్తూ ఉంటే ఆనందం ఎందుకు ఉండదండి. అందుకని హనుమంతుల వారికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. అంతే, అందరూ ప్రసన్న పర్వతం చేరారు. రావణంతః పురేరోధం రాక్షసీభి తర్జనం రామే అనురాగం సమనురాగం చ యశ్చయాం సమయకృత. రావణాంతపురంలో సీత నిర్బంధురాలై ఉండడం, ఆవిడ్ని బయటపెట్టడం, క్షేమంగా ఉండడం, ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తున్నారు. కథ విన్నారు కదా హనుమంతుల వారి దగ్గర అంతకుముందు. అందుకని వాళ్ళకి తెలిసింది విషయం. అందుకని నేనే కనిపెట్టాను, నేనే చూశాను, నాకే తెలుసు అని కొంతమంది వస్తుంటారు. చూసిన వారు హనుమంతుల వారు, కానీ ఆ కథ విన్నారు కాబట్టి వాళ్ళు సీతమ్మ వారు ఏకవేణిగా ఉంది అని ఒకరు, సీతమ్మ వారు నేల మీద పడుకుంటోంది అని ఒకరు, సీతమ్మ వారు రాక్షసుల చుట్టూ ఉన్నదని ఒకరు, సీతమ్మ వారు లంకలో ఉన్నదని ఒకరు, సీతమ్మ వారిని రావణుడు బంధించాడని ఒకరు, ఇలా వాళ్ళు విన్న కథనందరూ ఒక్కొక్కరు చెప్తున్నారట. చెప్పగానే రాముడు అడిగారు అప్పుడు, క్వ సీతా వర్తతే దేవి కథం చ మయి వర్తతే ఏతన్మే సర్వమాఖ్యాత వైదేహీం ప్రతివానరా. ఓ వానరులారా, వీరందరూ ఒక్కొక్క మాట చెప్తున్నారు, చాలా సంతోషం. అయితే అసలు సీత ఎక్కడున్నది, సీతకు నా విషయంలో ఆమెకు అభిప్రాయం ఏమున్నది, ఈ విషయాలన్నీ వివరంగా చెప్పండి అన్నారట. అనగానే ఇప్పుడు వాళ్ళకి గొంతులో వెలక్కాయ పడ్డది. ఎందుకంటే చూసింది వాళ్ళు కాదు, చూసింది హనుమ. ఆయన వెనకాల ఎక్కడో ఉన్నారు. రామస్య గజితం శ్రుత్వా హరయో రామ సన్నిధౌ చోదయంతి హనుమంతం సీతావృత్తాంత కోవిదం. వృత్తమంతా కూడా తెలిసినటువంటి పండితులైనటువంటి హనుమంతుల వారిని చోదయంతం హనుమంతం వెనకాల ఇగో ఈయన చెప్తాడు, ఈయన వివరాలని చెప్తాడు మీకని ఆయన ముందుకు తోశారు. ఇప్పుడు నువ్వు చెప్పు అని, ఎందుకంటే వెళ్ళింది ఆయన కాబట్టి, ఆయన చెప్పగలుగుతారు కాబట్టి. అనగానే ప్రణమ్య శిరసా దేవ్యే సీతాయాం తాం దిశం ప్రతి.
హనుమంతుల వారు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మ వారికి నమస్కారం చేసి ఉవాచ వాక్యం వాక్యజ్ఞ సీతాయా దర్శనం యథా, సీతమ్మ వారి దర్శనం ఎలా అయిందో హనుమంతుల వారు రామచంద్రమూర్తికి వివరిస్తున్నారు. తం మణిం కాంచనం దివ్యం దీప్యమాన స్వదేశ దత్యా రామాయ హనుమాన్ తత ప్రాంజలిరబ్రవీత్. దివ్య కాంతులతో వెరదల్లుతున్నటువంటి చూడామణిని తీసి హనుమంతుల వారు మొట్టమొదటిగా రాముడి చేతిలో పెట్టారట. పెట్టి సముద్రం లంఘయిత్వాహం శతయోజనమాయితం ఆగచ్చం జానకీం సీతాం మార్గమాణో దిదక్ష్య. సీతాదేవిని వెతకడానికి నేను సముద్రాన్ని లంఘించి వెళ్ళాను. తత్ర లంకేజ నగరీం రావణశ్చ దురాత్మన, లంకా నగరంలో రావణుడు అనేటువంటి దురాత్ముడున్నాడు. అక్కడ రావణాంతఃపురంలో అశోకవనంలో నేను సీతాదేవిని చూశాను. చూసి ఆ తల్లి ఆశలన్నీ నీ మీదే పెట్టుకొని జీవిస్తున్నది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు చేరి ఉన్నారు. కాబట్టి నీ గురించి ఆలోచిస్తున్నది, నీపైనే మనస్సును నిలుపుకున్నది, నిరంతరము నీ నామస్మరణ చేస్తున్నది. నీపై భక్తి ప్రపత్తులతో ఆమె చిత్తస్థిరము అలాగే నిలుపుకొని ఉన్నది, తపమాచరిస్తున్నది, భక్తి తత్పరురాలై ఉన్నది, నీ గురించి ఆలోచన చేస్తున్నది. చిత్రకూట పర్వతమునందు నీ పక్కన ఉన్నప్పుడు జరిగిన కాకాసుర వృత్తాంతమంతా కూడా గుర్తుగా నాకు చెప్పింది అని ఆయన వివరించారట. కాకాసుర వృత్తాంతం, ఈ వృత్తాంతం అంతా అక్కడ దిగిన తర్వాత వానరులందరికీ చెప్పినటువంటి సుందరకాండలో ఆ విషయం స్పష్టంగా లేదు. అలాగే ఈ శిరోభూషణాన్ని భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను రామా. ఆవిడ చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి దీన్ని నీ దగ్గరికి పంపుతున్నాను. దీన్ని చూసి నేను ఎంత దుఃఖంలో ఉన్నానో నువ్వు అర్థం చేసుకోగలవు. కాబట్టి ఈ సాగరాన్ని దాటి ఎలా రావాలో ఉపాయాన్ని ఆలోచించి నీవే దగ్గరుండి చేయించాలి హనుమాని నాకు కూడా చెప్పింది అనగానే సీతమ్మ వారి చూడామని రామచంద్రుడి చేతిలో తీసుకొని ఆయన విపరీతమైనటువంటి దుఃఖానికి లోనయ్యారట. ఒక్కసారి సీత 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 అని వియోగంతో దుఃఖించారు. దుఃఖిస్తుంటే హనుమంతుల వారు మళ్ళీ సీతమ్మ వారి గురించి మరి ఆవిడిచ్చినటువంటి సందేశంని రామచంద్రమూర్తికి అందిస్తూ ఒక్క కాకిపై చూపించినటువంటి క్రోధము ఈ రావణుడిపై ఎందుకు చూపించడం లేదు స్వామి? ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు నా స్వామి? నా విషయంలో కొంచెమైనా కనికరం ఉంటే వెంటనే వాడి అయినటువంటి బాణాలతో రావణుని సంహరించాలి. లక్ష్మణుడు ఎందుకు కోలుకోవడం లేదు? రాముడు సరే ఆయన వియోగంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. లక్ష్మణుడు కూడా పూనుకోవాలి కదా. వారిద్దరూ కలిస్తే వారిని నిరోధించడం ఎవరికి సాధ్యమవుతుంది? త్వచక్కో విముఖో రామో దేవి సత్యేన తేసపే అని అలా ఏడుస్తున్నటువంటి సీతమ్మ వారికి, శోకంలో ఉన్నటువంటి సీతమ్మ వారికి నేను ఒట్టు పెట్టుకొని చెప్తున్నానమ్మా, రాముడు వెంటనే వస్తాడు, ఇక్కడికి వచ్చి నీకు కష్టాలు తీరుస్తాడు తల్లి అని ఆమెను నేను ఊరడించాను రామా. ఇవన్నీ శ్లోకాలు చాలా ఉన్నాయండి. ఈ శ్లోకాలన్నీ నేను అశ్రుపూర్ణముఖీం దీనాం బాష్పసందగ్ధిదాం భాషిణీ యద్రక్షసి మహాబాహం రామం కమలలోచనం లక్ష్మణం చ మహాబాహం దేవరం ఏ యశస్వినీం అని ఈ రాక్షసుల మధ్య ఉన్నటువంటి నన్ను రామలక్ష్మణుడిద్దరూ త్వరగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి హనుమా, నీవే చెప్పు అనేటువంటి మాట ఆవిడ చెప్పడంతో నేను అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చాను. ఏవం బహువిధం వాచ్యో రామో దశరథిస్త్వయా యదా మామాప్నుయాచ్చీఘ్రం హత్వా రావణమావహే. అందుకని దశరథ కుమారుడైనటువంటి రాముడు రావణుని హతమార్చి నన్ను ఎంత తొందరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలుగుతారో అంత తొందరగా తీసుకెళ్ళమనండి. 1 నెల రోజులు మించి నేను జీవించి ఉండను అని చెప్పింది తల్లి అని కూడా వార్త అందించాడు. అందించి భల్లూక వానరుల విషయంలో నాకున్నటువంటి సందేహం ఇది, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. భల్లూక వానరుల విషయంలో నాకున్నటువంటి సందేహం ఇది, ఈ సందేహం నన్ను తీర్చమని అడిగింది. ఎలా దాటుతారు ఈ సాగరాన్ని అని అడిగింది. ఆవిడికి నేను సమాధానం ఇచ్చాను. సుగ్రీవుడి సైన్యం అంతట్లో కూడా అందరికంటే తక్కువ వాడిని నేను, నాకన్నా అందరూ కూడా బలాఢ్యులే, నాకన్నా శక్తివంతులే అని కూడా చెప్పాను. శ్రీరాముడికి భయపడి రావణుడు నన్ను దొంగలాగా ఎత్తుకొచ్చాడు, ధైర్యంగా యుద్ధం చేయలేకపోయాడు. కాబట్టి వెంటనే రామలక్ష్మణులు వస్తే
వాళ్ళ చేతుల్లో రావణుడు హతమవడం ఖాయం, నాకు ఈ కష్టాలు తీరుతాయి అంటే మళ్ళీ ఆవిడికి చెప్పాను, అమ్మా సుగ్రీవుడి ఆజ్ఞలో వానర భల్లూక సైన్యమంతా కూడా సిద్ధంగా ఉన్నది, త్వరగా వస్తారని చెప్పాను. మళ్ళీ ఆవిడికి సందేహం వచ్చింది. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర నవకుశ మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధో అని. అంటే నాకన్నా బలాఢ్యులు, నాకన్నా బలవంతులు, నాకన్నా గొప్పవారే కానీ నాతో సమానులు కానీ ఎవరు లేరు, అందరూ నాకన్నా గొప్పవారే, నేనే అందరికంటే చిన్నవాణ్ణి. అహం తావదిహ ప్రాప్తం కిం పునస్తే మహాబల నహి ప్రకృష్ట ప్రేష్యంతే హెతరే జనా. నేనే ఇక్కడికి రాగలిగినప్పుడు ఇక మిగతా బలాఢ్యుల సంగతి నేను చెప్పక్కర్లేదు కదమ్మా అని ఆవిడికి నేను ధైర్యం ఇచ్చాను రామా. ఆవిడతో ఆ మాటలతో, నా ధైర్యవచనాలతో ఆవిడ ధైర్యాన్ని పొంది స్థైర్యంగా ఉన్నది. కానీ త్వరగా మనం నిర్ణయించవలసి ఉన్నది. తతో మయా వాగ్భరదీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ. రామా, సీతాదేవికి ధైర్యవచనాలు చెప్పాను. ఆవిడికి నీ బలపరాక్రమాల గురించి ఒకసారి గుర్తు చేశాను. శుభసూచకమైనటువంటి వచనాలతో ఆవిడ్ని ఓదార్చాను, ప్రసన్నురాలు గావించాను. అప్పుడు నా తల్లి నా సమక్షంలోనే మనశ్శాంతిని పొందినది రామా అన్నారట హనుమంతుల వారు. ఇత్యార్థే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 68వ సర్గః. ఇది వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో సుందరకాండలో ఆఖరి ఘట్టం. ఇక్కడితో మనకి సుందరే సుందరో రామ, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరీ సీత అని అన్ని విధాలా బహువిధ సుందరమైనటువంటి సౌందర్యభరితమైనటువంటి సుందరకాండ ఇక్కడితో మనకి పరిసమాప్తం అవుతుంది. తర్వాత నుంచి పైవారం నుంచి మనం యుద్ధకాండలోకి ప్రవేశించబోతున్నాం. సంపూర్ణ రామాయణ ప్రవచన మహాయజ్ఞంలో భాగంగా రామానుగ్రహంతో హనుమత్ కృపచేత ఈ సుందరకాండ ఇక్కడితో మనం పరిపూర్ణం చేసుకున్నాం. సుందరకాండ ఫలితాలు కానీ విన్నా చదివినా సుందరకాండ వల్ల సాధించలేనిదంటూ ఏమీ లేదు. కలికాలంలో సుందరకాండతోటి ఇది ఒక మహామంత్రం. ఈ మంత్రంతో సర్వాభీష్ట ఫలములు సిద్ధిస్తాయి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్, హనుమత్ శరణాత్ భవేత్. హనుమంతుడి కృప, రామచంద్రుడి కృప మనందరి మీద ఎల్లప్పుడూ వర్షిస్తూ ఉండాలని కోరుతూ ప్రార్థిస్తూ ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తిస్తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాన్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.